ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించేలా అధికారుల సమన్వయంతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని తెలిపారు. గురువారం ఏచూరి గార్డెన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై నూతన సర్పంచులకు ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్పంచులు ప్రజలతో మమేకమై పనులు చేసినప్పుడే ప్రజల మన్ననలను పొందుతారని అన్నారు. గ్రామాలలో ప్రజలు అనేక సమస్యలతో ఉంటారని, వారి సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, గ్రామాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం ఉంటుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్చి 6 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో 5 స్థాయిలలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో 10 థీమ్స్ గురించి వివరించారు. కీలకమైన ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎంపిక, అర్హతలు పరిశీలించి అధికారులు క్లుప్తంగా వివరంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని 99 రోజుల పాటు దిగ్విజయం చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేస్తేనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. 99 రోజుల పాటు 10 అంశాలతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహించి ఇందులో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధులు కీలకంగా ఉండాల్సినందున వారికి సమగ్రంగా అవగాహన కల్పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఏమైనా సందేహాలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. అనంతరం విద్య, వైద్య, వ్యవసాయం, మహిళా, యువత సంక్షేమం, పర్యావరణం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై తమ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీస్, రవాణా, ట్రాఫిక్, ఆర్టీసీ శాఖల తరపున డ్రగ్స్ నియంత్రణ, రహదారి భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాలను అడవులలో వేయకుండా అడవులను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, మొక్కలను విరివిగా నాటుతూ ప్రకృతిని కాపాడాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. 99 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కొత్త రోడ్ల మీద దాదాపు 12,000 కోట్లతో హ్యామ్ పద్ధతిలో గవర్నమెంట్ ప్రతి గ్రామంలో నువ్వు నడవడానికి మున్సిపల్ ప్రోగ్రాంలు ఉంటే చెప్పండి ఏ విధంగా ఉందో రోడ్డు. అలాంటి రోడ్డు రాష్ట్రం మొత్తం కూడా వేయాలని అది కేంద్ర రాష్ట్రం ఉన్నట్టు గత 2 సంవత్సరాలుగా నేను మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళా ఈరోజు 2 సంవత్సరాలు సర్పంచ్ ఎన్నిక లేకుండే మీకు తెలుసు కారణాలు పురోగతి ఏమంటే అందరికీ మీరెంతో మాట్లాడతా అని చెప్పి బీసీ జనాభా ప్రకారం చేయాలనుకున్నా దాని విధంగా ఆలస్యంగా జరిగితే మనం కేంద్రం వచ్చే నిధులు కానివ్వండి, గ్రామంలో సర్పంచులు వాడుకల్లో లేకపోతే గ్రామీణ వ్యవస్థ గ్రామం అభివృద్ధి కుంటుపడుతుంది. గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరికి ఏమన్నా అయితే ఇబ్బంది ఉన్నదని చెప్పి సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఈరోజు మీ అందరూ కూడా గెలిచి రావడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ కౌన్సిలర్స్గా, కార్పొరేటర్గా నేరుగా ఎన్నుకున్నాం. ఇక లోకల్ బాడీ ఎలక్షన్ ఒకటే మిగిలినాయి, అది కూడా త్వరలోనే మనం దాని మీద నిర్ణయం జరిగిన తర్వాత ఆ ఎన్నికలు పెడతాం. కానీ పెట్టే వరకు కూడా ఒక కార్యక్రమం తీసుకొని
పోవాలి మనం. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మనం ఎప్పుడు చెప్పలే. ఫస్ట్ టైం మీరు స్క్రీన్లో చూసిండు ఆ స్కూల్ ఏదో మీరు సినిమాలు తీసినట్టు వచ్చేది స్కూల్ కావాలి. డిసెంబర్ 9వ తారీఖు సాగర్ రోడ్ ఎస్ఎంటీసీలో మెడికల్ కాలేజ్ పక్కన ఓపెన్ రాబోతున్న స్కూలే మీరు ఫస్ట్ చూసిన అది స్కూల్. ఆ విధంగా అమెరికా లాంటి దేశాల్లో ఉండే స్కూలు కట్టి పేదవారికి కూడా ఇలా కోటీశ్వరులు స్కూల్ లాంటి విద్యలు కలిగాలి. ఇప్పుడు చూస్తున్నాం మన గ్రామాలలో దుర్గాలలో చూస్తున్నాం 400 పిల్లలు ఉంటారు, 10 రూమ్లో 20 రూమ్లు ఉంటాయి, రూమ్ 20 మంది, 10 బాత్రూమ్లు ఉంటాయి. వాతావరణం బాగాలేకుండా ఆ పిల్లగాడు ఏ విధంగా చదువుకోవాలి? దాన్ని ఆడుకుంటానికి ప్లే గ్రౌండ్ ఉండదు. ఈ స్కూల్లో మీకు గట్టమైన స్కూల్లో 20,000 కోట్లతో ఒకటేసారి 1000 మంది డైనింగ్ హాల్, ఫుట్బాల్ స్టేడియం, క్రికెట్ స్టేడియం ఇవన్నీ కూడా మాటల్లో కాదు. ఇవాళ పనులు అన్ని కూడా 100 స్కూళ్ళు నడుస్తున్నాయి. అందులో మొదటిది నా కాన్సెప్ట్లో ఎస్ఎంపీసీ మెడికల్ కాలేజ్లో డిసెంబర్ 9 ఇదే మోడల్లో ఓపెన్ చేయబోతున్నాం. మీరందరూ కూడా వచ్చి చూడండి. దేశంలో ఎక్కడ కూడా లేదు. పారిశుద్ధ్యం కానీ మరి అదేవిధంగా తాగునీటి సమస్య కానీ అనేక సమస్యలకి 99 రోజుల పాటు పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా మరి ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రయత్నం చేస్తూ భాగంగా మరి పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యాచరణ జరుగుతాం. ఇప్పటికీ అధికారులు అనేక విషయాలు వివరించడం జరిగింది. సరే, ముఖ్యంగా మరి మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు కానీ లేకపోతే ఉచిత విద్యుత్ కానీ మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ అనేక లబ్ధిదారులకు నిజంగా నిరుపేదలకు మరి అందవలసినటువంటి దాని మీద మరి ఇంకా చాలా మంది లబ్ధిదారులు మరి అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఉచిత విద్యుత్ కూడా ఎన్నిటి మీద సమీక్ష చేస్తూ మరి రాష్ట్రంలో ఈ పల్లెల్ని ప్రగతి వైపు ప్రయాణించడానికి మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో కరెంట్ రాకపోయా, నిధులు లేవు. కానీ కేసీఆర్ తప్పుడుమాల మాటలు గచ్చిగొన్న మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత మీ అందరూ తెలిసి వాళ్ళ రేషన్ కార్డ్స్ వచ్చినాయా లేదా? వచ్చినాయి కదా? సన్నబియ్యం వచ్చినాయా లేదా? ఇంద్రమీలు వచ్చినాయా లేదా? 2 యూనిట్ కరెంట్ వచ్చినాయా లేదా? బస్సు తిరుగులా లేదా? ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు ముందు రాజీవాదానికి 10 లక్షలు అప్గ్రేడ్ చేసినాం. ఇట్లా ఇన్ని సంక్షేమ పథకాలతో ముందు మన ప్రభుత్వం ఇవ్వాలి. చూసిన దగ్గర మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ మంత్రివర్గ వారి యొక్క చొరవ, వారి యొక్క మార్గదర్శనం మాకు ఎంతో ఉన్నది. మీ అందరూ కూడా మేము ఈ సభలో తెలుసుకుంటున్నాము. సో ప్రజాపాలన ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన 5 నిమిషాలు గురించి మనకు మాట్లాడడం జరుగుతుంది. సో ఈ 99 కార్యక్రమ ప్రణాళిక మనం మార్చి 6 రోజున మనం ప్రారంభిస్తున్నాము. ఈ జూన్ 12 వరకు కొనసాగుతుంది. సో అలాగే ఇది 5 స్థాయిలలో మనం ప్రజలు కార్యక్రమాలు అనేది రూపొందించుకుంటాం. ఇందులో గ్రామ స్థాయికి సంబంధించి సెకండ్ నేచర్ ఉన్న ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. అలాగే నియోజకవర్గ స్థాయి అలాగే జిల్లా స్థాయి 22వ ఈ కార్యక్రమాలు